తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున శుభములను చెప్పి జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలను వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. ఒక మాట గ్రంథం నుంచి చదువుకొని చిన్న మాట యేసయ్యతో ప్రార్థన చేసి సందేశంలోనికి వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, ప్రభువైన దేవా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీతో గడుపుట, నీ మాటలు చెప్పుట ఎంత ధన్యత ప్రభువా. యోగ్యత లేని నాకు తండ్రి ఈ ధన్యత, ఈ భాగ్యం ఇచ్చారయ్యా. వందనాలు, స్తుతులు ప్రభువా. ఇదిగో నీ మాటలు మాట్లాడడానికి నిలబడినటువంటి నేను అపాత్రుడను ప్రభువా, నన్ను వాడుకోయ్యా. నాకు మా శ్రోతలకు కావలసినటువంటి జీవవర్తమానాన్ని మీరు అనుగ్రహించమని మీ మాటల కొరకు ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. చాలా చాలా మంచి మాట, గొప్ప మాట, కఠినమైనటువంటి మాట, అవసరమైనటువంటి మాట కూడా. ఇఫ్ యూ ఫర్సేక్ హిమ్, హీ విల్ ఫర్సేక్ యూ. మీరు ఆయనను విసర్జించినట్లయితే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. విసర్జించుట అంటే అర్థం ఏంటి? విసర్జించుట వెరీ సింపుల్. విసర్జించుట అంటే వదిలేయడము, విడిచేయడము, వదిలిపెట్టడము, విడిచిపెట్టడము. తెలుగులో మాత్రము ఆ పదాలు అంత భావాన్ని వ్యక్తం చేయవు, కానీ ఇంగ్లీష్లో మాత్రం ఫర్సేకింగ్ అనే మాట వాడింది. విసర్జించుట అంటే వదిలివేయుట, విసర్జించుట, విడిచిపెట్టుట అన్నీ పైకి ఒకే విధంగా కనిపిస్తాయి, కానీ కొద్దిగా తేడా ఉంది. వదిలివేయుట, వదిలే. విడిచివేయుట, పోనీలే, విడిచేద్దాం. కానీ విసర్జించుట అంటే అర్థం ఏంటంటే అసహ్యముతో, ఏహ్యభావంతో, అవసరం లేదు అన్నట్టు చీత్కారముతో వదిలేసినట్లయితే, తృణీకారంతో వదిలేసినట్లయితే, లెక్కలేనితనంతో వదిలేసినట్లయితే దాన్ని విసర్జించుట. దట్ ఈస్ ద రియల్ మీనింగ్. విసర్జించుట అంటే నా ప్రియమైన వారలారా, చాలా ప్రత్యేకమైనటువంటి ఓ చీదరింపుతో, అయిష్టంగా, ఏహ్యభావంతో వద్దనుకున్నట్లయితే దాన్ని విసర్జించుట. కాబట్టి వదిలివేయుట, విడిచిపెట్టుట, విసర్జించుటకు తేడా ఉందండి. నా ప్రియమైన వారలారా, ప్రభువు రాయించినటువంటి మాట, దేవుని యొక్క ఆత్మ రాయించిన మాట అంటే మీరు ఆయనను అంగీకరించిన తర్వాత, స్వీకరించిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత, ఆయనను ఆహ్వానించిన తర్వాత, ఆయనను ఆరాధించిన తర్వాత, ఆయనను పూజించిన తర్వాత, ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చిన తర్వాత కాదని, వద్దని, త్రోసివేసి, తృణీకరించి వదిలేస్తే, విసర్జించినట్లయితే ఆయన మిమ్మల్ని విసర్జించును. ఛాలెంజింగ్ కమాండ్మెంట్, చాలా సవాలుతో కూడినటువంటి మాట. అంటే ప్రభువును విసర్జిస్తే ఆయన విసర్జిస్తాడు. ఎన్నడూ కూడాను ఆయన సమీపించలేము, మరలా ఆయన విసర్జిస్తాడు. నా ప్రియమైన వారలారా, ఆదిమ కాలంలో, రాజుల కాలంలో ఏ విధంగా ఒక్కొక్క రాజు ఆయనకి ఇష్టమైనటువంటి రాజుగా ఉండి, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండి, ఆయనను ఆరాధించి దేశంలో ఆయనను ఆరాధించేట్టుగా చేసినటువంటి రాజులు ఆయనను ఎప్పుడైతే విసర్జిస్తారో, ప్రజలను విసర్జింపచేసేటట్టుగా చేస్తారో, అప్పుడు దేవుడు వారిని విసర్జించిన సందర్భాలు, బాధకు, వేదనకు, కన్నీళ్లకు, కష్టాలకు గురి చేసినటువంటి సందర్భాలు చాలా చూడగలం మనము బైబిల్ గ్రంథంలో. నా ప్రియమైన వారలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. కొన్ని మాటలు చదువుకుందాం. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అబీయా అనే రాజున్నాడు, ఆయన చనిపోయాడు. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. చాలా హ్యాపీగా ఉందండి ఈ రాజుగారు అయ్యేటప్పటికల్లా. అయితే ఎందుకని అంటే ప్రారంభ దశలో ఎలా ఉన్నాడు, ఆయన ప్రవర్తన ఏంటి, ఆయన ఆత్మీయత ఏంటి, ఆయన ఏ విధమైనటువంటి భయభక్తులతో ఉన్నాడో చూద్దాము. 14వ అధ్యాయం 2వ వచనం నుంచి చూసినట్లయితే, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచెను. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభములను కొట్టివేసెను.
సులభంగా అర్థమైపోతుంది. ఏమీ బోధించిన అవసరం లేదు నా ప్రియమైన వారలారా. ఆ తర్వాత చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయషా యూదా వారి మీదికి దండెత్తి రాగా 36 సంవత్సరాలు పరిపాలించాడంట. ఇట్ వాజ్ వెరీ గుడ్ పీరియడ్. నిజంగా చెప్పాలంటే ప్రజలకు చాలా మంచి సమయం అది. 36 సంవత్సరాలు పరిపాలించాడంట. అయితే ఆ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయషా తన మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేశాడు ఈయన? యెహోవా మందిరమునందు రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు వద్దకు దూతల చేత దాన్ని పంపించి తన దగ్గర ఉన్నటువంటి వాటిని అన్నీ తీసి ఒలిచి మూటగట్టి బంగారమును పంపి ఎవరికి? సిరియా రాజు అయినటువంటి బెన్హదదుకు పంపించాడు. పంపించి ఏం చెప్పాడంటే, ఆ బయషా అని ఇశ్రాయేలు రాజు నా మీదికి దండెత్తి వచ్చాడు, నువ్వేం చేస్తావంటే అతనిని నిరోధించు, అతన్ని రాకుండా చేయి, అతన్ని వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేయి, నన్ను రక్షించు, నా దేశాన్ని కాపాడని చెప్పేసి కానుకలను బహుమతులు పంపించాడండి బెన్హదదు రాజుకు. దేవుడు లేడా? తను ఆశ్రయించిన దేవుడు లేడా? తను పూజించిన దేవుడు లేడా? తను ఆధారపడినటువంటి దేవుడు లేడా? తను ఆరాధించినటువంటి దేవుడు లేడా? ఇంత చక్కగా 36 సంవత్సరాలు పరిపాలించే దేవుడు ఆశీర్వదిస్తే ఈరోజు దేవుణ్ణి వదిలిపెట్టేసి, దేవుని విసర్జించి, దేవుని మీద ఆధారపడక ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయషాను నా నుండి తొలగిపోయినట్టు చేయమని చెప్పేసి బెన్హదదును ఆశ్రయిస్తాడు, బెన్హదదును అడుగుతాడండి. ఎంత తప్పండి, ఎంత పొరపాటండి. మంచిదా ఆశా చేసినటువంటి పని? చూసారా నా ప్రియమైన వారలారా? అయితే దేవుడు ఊరుకుంటాడా? 2వ దినవృత్తాంతగ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీయుడైన యూదా రాజధాని ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ దేవుడు ఏం చేశాడంటే, హనానీ వెళ్ళు, రాజు అయినటువంటి ఆసాకు ఈ వర్తమానాన్ని అందించయ్యా. ఏమని చెప్తావు? ఈ మాట చెప్పు అని చెప్పగా హనానీ రాజు దగ్గరికి వెళ్తాడు. యూదా రాజు అయిన ఆసా దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నీవు యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. యెహోవాను నమ్ముకొనక ఆయనను వదిలేసి విసర్జించి సిరియా రాజు అయినటువంటి బెన్హదదును నమ్ముకున్నావే. చూసావా? 10వ వచనము, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. అలా చెప్తావా నువ్వు అని తన తప్పు తెలుసుకొని దేవుని క్షమాపణ అడగవలసింది పోగొట్టి అతని ఆ మాట చెప్పినందుకు ఆ దీర్ఘదర్శి లేక ప్రవక్త అయినటువంటి హనానీని చెరసాల్లో వేయిస్తాడండి. చెరసాల్లో వేయిస్తాడండి. ఆ తరువాత ఆయన పాదములలో, ఎవరికి? రాజైన ఆసాకు పాదములలో జబ్బు పుట్టగా వైద్యులను ఆశ్రయించాడు. రాజ్యం కొరకనేమో బెన్హదదును ఆశ్రయించాడు, జబ్బు కొరకేమో వైద్యులను ఆశ్రయించాడు. అక్కడ కాళ్ళలో జబ్బు పుట్టి చనిపోతాడు. ఆయన చనిపోతాడు. చూసారా? తానే తన కొరకు తొలిపించుకున్నట్టు సమాధి యందు అతడు పాతిపెట్టబడ్డాడు. చూసారా? యెహోవాను విసర్జించినందున ఎటువంటి స్థితి వచ్చిందో. అంత గొప్పగా 36 సంవత్సరాలు పరిపాలించి ఒక్కసారి దేవుణ్ణి ఆశ్రయించక అన్యుడైనటువంటి బెన్హదదును ఆశ్రయించాడు. భయంకరమైనటువంటి జబ్బు పుట్టింది కాళ్ళలో. వైద్యులు పట్టుకున్నాడు, స్వస్థపడలేదు. ఆ జబ్బుతో చనిపోతాడు. సరైనటువంటి అంత్యక్రియలకు జరగలేదు. తనకై తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో పాతిపెట్టబడతాడు. ఆశ. ప్రియమైన వారలారా, తన తండ్రి ఎంత మంచివాడు, తన తండ్రి ఎంత గొప్పవాడు. మరి తను కూడా మొదటి దశలో బాగానే ఉన్నాడు. అయితే తరువాత దేవుణ్ణి విసర్జిస్తాడు, దేవుని నుంచి దూరం అయిపోతాడు. నా ప్రియమైన వారలారా, ఇంకా కొంతమందిని చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. యెహోరాము అనే రాజు ఉన్నాడు. యెహోషాపాతు కుమారుడు ఇతడు. యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతు దేవుని అనుసరించినటువంటి వ్యక్తి. అయితే ఇతను ఆయన కుమారుడైనటువంటి యెహోరాము దేవుణ్ణి అనుసరించలేదు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. ఈ యెహోరాము అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారము ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. తాను యూదా రాజయ్యుండి ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడండి. అహాబు ఎటువంటి వాడో తెలుసండి? బహు దుర్మార్గుడు అండి.
బహు దుర్మార్గుడండి. ఆయన భార్య ఆయన లాంటి దుర్మార్గురాలు యెజెబెలు. దుర్మార్గమైన రాజు, దుర్మార్గమైన కుటుంబము, దేవుణ్ణి అనుసరించని కుటుంబము, దేవుణ్ణి విసర్జించిన కుటుంబము ఆహాబు యెజెబెలుల కుటుంబం. అటువంటి కుటుంబంలో నుంచి మరి ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు, ఆహాబు యొక్క కుమార్తెను. చేసుకున్నాడు. చూడండి, అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారం ఇశ్రాయేలు రాజుల మార్గమున నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. చూసారా? సరే, ఇంకా ముందుకు వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనములో ఎదోమీయులు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడో శత్రువులు తన మీదికి లేచారండి. శత్రువులు యుద్ధానికి వచ్చారండి. 21వ అధ్యాయం 10వ వచనంలో ఎదోమీయులు యూదా వారి చేతి క్రింద నుండక తిరుగబడిరి. దేవుని ఎప్పుడైతే విసర్జిస్తావో నీ శత్రువులు తిరగబడతారు. ఎందుకని? దేవుడు విసర్జిస్తాడు కాబట్టి. ఇందాక చెప్పుకున్నాం. చూడండి, యెజ్రా గ్రంథంలో ఒక మాట రాయబడింది. 8వ అధ్యాయం 22వ వచనంలో మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మీ దేవుడైన యెహోవా హస్తము తోడుగా ఉండును. మీ దేవుడైన హస్తము తోడుగా ఉండును. కానీ ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చును. ఆయన ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చును. ఇక్కడ యెహోరాము దేవుణ్ణి విసర్జించకుండా దేవునితో ఆరాధించి దేవునితో ఉన్నంతకాలము 35 సంవత్సరాలు. నా ప్రియమైనటువంటి వారలారా, 2వ దినవృత్తాంత గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం ఎదోమీయులు యూదా వారి చేతి క్రింద నుండక తిరుగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున. ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి క్రింద నుండి తిరుగబడెను. ఎదోమీయులు తిరుగుబాటు చేశారంట, లిబ్నా దేశస్థులు తిరుగుబాటు చేశారంట. 11వ వచనం చూడండి, 21వ అధ్యాయము. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములు కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుణ్ణి విసర్జించున్నట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకు లోబరచెను. తాను దేవుణ్ణి విసర్జించడమే కాకుండా యెరూషలేము కాపురస్తులందరినీ, మరి యూదా వారిని అందరినీ కూడా దేవుణ్ణి విసర్జించేటట్టుగా చేశాడు. ఎలా? అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేసి వాటికి పూజ చేయడానికి ఏర్పాటు చేశాడండి. విసర్జించాడు. దేవుణ్ణి విసర్జించినటువంటి, మరి దేవుడు విసర్జించాలి కదా. చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనంలో అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేనివాడై అతడు చనిపోయాను. వాట్ ఏ పిటిబుల్ ఎండ్. ఎంత దయనీయమైనటువంటి అంతము, ఎంత దారుణమైనటువంటి మరణము. 8 సంవత్సరాలు పరిపాలించాడు యూదా రాజుగా. అయితే ఎవ్వరికి ఇష్టం లేనివాడుగా, అందరి చేత తృణీకరించబడినవాడుగా, విలువ లేనివాడుగా, గౌరవం లేనివాడుగా, తృణీకరింపబడినవాడుగా, ఎవరికి ఇష్టము లేనివాడుగా అతడు చనిపోయాను. చూశారా నా ప్రియమైన వారలారా? ఆస 35 సంవత్సరాలు చాలా బాగున్నాడు. 36వ సంవత్సరంలో దేవుని విసర్జించినందువలన కాళ్ళలో వ్యాధి పుట్టి చనిపోతాడు, దారుణంగా చనిపోతాడు. అలాగే యెహోరాము ఆయన 8 సంవత్సరాలు పరిపాలించాడు. 32 ఏండ్ల వాడై పరిపాలించాడు. దేవుణ్ణి విసర్జించినందున తాను విసర్జించడమే కాదు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను, అంతేకాకుండా యెరూషలేము వాసులను, మరి ఇశ్రాయేలు వారిని అందరినీ కూడాను దేవుణ్ణి విసర్జించున్నట్లు విగ్రహ పూజకు ఆయన ప్రోత్సహిస్తాడు. అతను ఏలన ఆరంభించినప్పుడు 32 సంవత్సరాల వాడై 8 సంవత్సరములు ఏలి ఎవ్వరికి ఇష్టం లేని వాడై చనిపోయాను. ఇద్దరిని గురించి నేర్చుకున్నామండి, తెలుసుకున్నాం. నన్ను విసర్జించినట్లయితే మిమ్మల్ని నేను విసర్జిస్తాను, నన్ను తృణీకరిస్తే మిమ్మల్ని తృణీకరిస్తాను. చూసారా నా ప్రియమైన వారలారా? ఇంకొక రాజు యవాషు. ఈయన ఎవరంటే ఆ యెహోరాము కుమారుడే. యవాషు యెహోరాము కుమారుడే. ఎంత దారుణమైన విషయం అండి. తన పితరుని గురించి తెలిసి తన ప్రవర్తన సరిదిద్దుకోలేకపోయాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఈ రాజును గురించినటువంటి మాట రాయబడింది. ఎలా ఉన్నాడు,
ఎలా విసర్జించాడు? దేవుడు ఏం చేశాడు? ఎందుకంటే దేవుడు మాట తప్పని దేవుడు. మీరు నన్ను విసర్జించినట్లయితే నేను మిమ్మల్ని విసర్జిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనము. ఆ సంవత్సరాంతమున సిరియా సైన్యము యవాషు మీదికి వచ్చెను. సిరియా సైన్యము తన మీదికి వచ్చింది, యవాష్ మీదికి వచ్చింది. యెహోరాము కుమారుడు, యూదారాజు అయిన వారు యూదా దేశం మీదికిని యెరూషలేము మీదికిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులను అందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్మంతయు దమస్కు రాజు వద్దకు పంపిరి. సైన్యం వచ్చింది, యూదా దేశం మీదికిని యెరూషలేము మీదికిని వచ్చి శేషము లేకుండా ఎవరిని మిగిలించకుండా జనుల అధిపతులను అందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్మంతయు దమస్కు రాజు వద్దకు పంపిరి. సైన్యము, అధికారులు, సైన్యాధిపతులు ఈ దేశాన్ని ధ్వంసము చేసి దమస్కు రాజు దగ్గర పంపించారంట. చూద్దాం 24వ అధ్యాయము. సిరియనులు చిన్న దండుతో వచ్చినను, మరి యవాషు రాజుకు పెద్ద సైన్యం ఉంది, కానీ సిరియా రాజుకు ఉన్నటువంటి సైన్యము చిన్న సైన్యము. చూసారా? సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించినందున, దట్ ఈస్ అవర్ పాయింట్, విసర్జించినందునకై వారి చేతికి అతి విస్తారమైన సైన్యమును అప్పగింపగా యవాషుకు శిక్ష కలిగెను. చిన్న సైన్యమే వచ్చింది సిరియా సైన్యం. ఎంత పెద్ద సైన్యము ఉన్నటువంటి యూదా రాజు అయినటువంటి యవాషు సైన్యమును జయించడమే కాకుండా దేశాన్ని పాడు చేసి ధ్వంసం చేసి దోచుకొని రాజు దగ్గరికి పంపిస్తారండి ఆ సైనికులు. చూసారా? యెహోవాను విసర్జించినందుకై వారి చేతికి అతి విస్తారమైన సైన్యమును అప్పగింపగా యవాషుకు శిక్ష పడెను. హౌ పిటియబుల్ ఇట్ ఈజ్! ఎంత దయనీయమైన స్థితి ఒక యూదారాజుకు. చూచారా నా ప్రియమైన వారలారా? అరే, ఇంత జరిగినప్పటికీ కూడాను తర్వాత వచ్చినటువంటి వరాలకు బుద్ధి వచ్చిందా? లేదండి. చాలా దయనీయమైన పరిస్థితి. తర్వాత ఒక రాజు ఉన్నాడండి, అమజ్యా అతని పేరు అమజ్యా. ఇతను ఎవరి కుమారుడు? యవాషు కుమారుడే. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రాజు అయినటువంటి యవాషు కుమారుడు. అయ్యో, ఎంత దయనీయమైన విషయము. చూద్దాం. యవాషు కుమారుడు ఇతను అమజ్యా, ఇతని పేరు యూదారాజు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనము. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు షేయీరు వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. ఎంత దుర్మార్గము, ఎంత అన్యాయం అండి! చూసారా? ఎదోమీయులు వస్తే వారి మీదికి యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించి తిరిగి వచ్చిన తర్వాత తన దేవుడైనటువంటి యెహోవాను విసర్జించి వదిలేసి ప్రక్కన పెట్టేసి ఎవరిని ఆరాధించాడు, ఎవరిని పూజించాడంటే ఆ షేయూరు వారి, అంటే ఆ ఎదోమీయులు లేక షేయూరు ప్రాంతంలో నివసిస్తారు ఎదోమీయులు. ఆ షేయూరు వారి యొక్క దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా పెట్టి వాటికి ఆరాధించి పూజించి నమస్కరించాడంట, ధూపం వేశాడంట. దేవుని విసర్జించాడా? అవునండి, విసర్జించాడు. ఏం చెప్పాడు? నన్ను విసర్జించు వారిని నేను విసర్జించెదను, నన్ను ఆరాధించినటువంటి వారికి నా హస్తము తోడుగా ఉండును, నన్ను విసర్జించిన వారి నా ఉగ్రత వచ్చును చెప్పాడు కదండి దేవుడు చెప్పినటువంటి మాట. చూసారా? అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు షేయీరు వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసినట. 15వ వచనము. అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులు కొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపగా, వెళ్ళు అని ఒక ప్రవక్తను దేవుడు పంపిస్తాడు అమజ్యా దగ్గరికి. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపగా, నీ చేతుల నుండి తమ జనులను విడిపించగలకు శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని అమజ్యాతో అనెను. అరే, శక్తి కలిగిన, విడిపించగలిగిన, విజయం ఇవ్వగలిగినటువంటి దేవుని వదిలిపెట్టి అటువంటి శక్తి లేని సిరియా దేవతలను తీసుకొచ్చి ఆరాధించావే అని చెప్పేసి హెచ్చరిస్తాడు ప్రవక్త. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతన్ని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకటివైతివా? ఊరకొనుము,
నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరించకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపచేయుటను ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరకుండెను. ఒక్క మాట సింపుల్గా, దేవుడు నిన్ను నశింపచేస్తాడు, జాగ్రత్త సుమా. నన్ను పంపించాడు చెప్పడానికి ఈ మాట, దేవుడు నిన్ను నశింపచేస్తాడని చెప్పి మౌనమైపోతాడు. దీని సారాంశం ఏంటంటే, యెహోవాను విసర్జించి ఎదోమీయుల దేవతలను తీసుకొని వచ్చి ఆరాధించాడండి. అయితే అతని అంతం ఎలా ఉందనగా, అతని ముగింపు ఎలా ఉందనగా, హౌ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ కింగ్? 2వ దినవృత్తాంతం గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనంలో, అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. యెరూషలేము ప్రజలు అతనికి మీద తిరుగుబాటు చేసి కుట్ర చేశారంట, ఎదురు తిరిగారంట. రాజు మీద కుట్ర చేస్తే ప్రజలకు భయపడి యెరూషలేము నుంచి పారిపోతాడు లాకీషు పట్టణానికి. చూసారా, ఒక రాజు ప్రజలకు భయపడి పారిపోవడం ఎంత సిగ్గుకరమైన విషయము ప్రియమైన వారలారా. ఎందుకని? దేవుని విసర్జించినందువలన దేవుడు ఏం చేశాడంటే ప్రజల చేత రాజు విసర్జించబడేటట్టుగా చేశాడండి. ఏ రాజు అయినా చూశారా నా ప్రియమైన వారలారా, అమజ్యా అనే ఈ రాజు దేవుని విసర్జించినందున ప్రజలు అతన్ని విసర్జించారండి. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. 27వ వచనము, అమజ్యా యెహోవాను అనుసరించడం మానివేసి తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. ఎంత దౌర్భాగ్యము, రాజు పారిపోవుట. 28వ వచనం, అయితే వారు అతన్ని వెనుక లాకీషునకు మనుష్యులను పంపి అతని అక్కడ చంపి గుర్రం మీద అతని శవమును ఎక్కించి తీసుకొని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టిరి. ఇతర దేశానికి పారిపోతే మనుషులను పంపించి ప్రజలు అతన్ని చంపి తీసుకొని వస్తే ఆ డెడ్ బాడీని యెరూషలేములో అతని పితరుల యొద్ద సమాధుల యొద్ద అతని పాతి పెట్టబడము మనము చూస్తాము. చూసారా, ఎంత ద్రోహం అండి ఇతను చేసిన పని. ఏంటి ద్రోహము? యెహోవాను విసర్జించుట. అయ్యో 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 అయ్యో, ఎంత బాధకరమైన విషయం, ఎంత బాధకరమైన విషయం. ఇంకొక ఉదాహరణ నేను మీతో పంచుకుంటాను నా ప్రియమైన వారలారా. ఇంకొక రాజు ఉన్నాడండి, ఆ రాజు పేరు అహాజు. ఆయన యోతాము కుమారుడు. ఇతని చరిత్ర కూడా దినవృత్తాంతముల గ్రంథంలోనే రాయబడింది. ప్రియమైనటువంటి వారలారా చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 3 వచనాలు. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరము గలవాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. 20 సంవత్సరాల వయసులో రాజయ్యాడు, 16 సంవత్సరాలు ఏలాడు. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. అంతే, యెహోవాను తన పితరులు విసర్జించినట్టుగా తాను విసర్జించాడు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు బెన్ హిన్నోములో యందు ధూపం వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసినటువంటి జనములు చేసిన హేయ క్రియలను చేసి తన కుమారులను అగ్నిలో దహించెను. వెరీ వెరీ సాడ్ థింగ్, వెరీ వెరీ పిటియబుల్ అండి, వెరీ వెరీ పిటియబుల్. తన కుమారులను అగ్నిలో ఆ దేవతలకు దహించాడంటే నా ప్రియమైన వారలారా, చాలా దారుణమైనటువంటి విషయం. ఒక్క మాట అతని గురించి రాయబడింది ఏంటంటే 2వ దినవృత్తాంతం గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనము, వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి ఇట్టి గతి పట్టెను. ఏం గతి పట్టింది? శత్రువు రాజులు వచ్చి వారిని చెరపట్టి దాసులుగా వారి యొక్క దేశానికి తీసుకొని పోతారండి. ఈ రాజు చేసిన పనికి దేశం మొత్తము శిక్షకు గురి అయింది. ఇతర దేశస్తులు వచ్చి వారిని దాసులుగా చెరగొనిపోతారు. దారుణమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి వారలారా, దేవుణ్ణి విసర్జించుట చూసారా. అందువల్లనే నన్ను విసర్జించు వారిని నేను విసర్జించేదను, నన్ను ఆశ్రయించు వారికి నా యొక్క హస్తము తోడుగా ఉండును, నన్ను విసర్జించు వారికి నా ఉగ్రత వారి మీదికి వచ్చును. చూసారా నా ప్రియమైన వారలారా, ఆశ
దేవుని విసర్జించాడు. యెహోరాము దేవుని విసర్జించాడు. యెవాషు దేవుని విసర్జించాడు. అమజ్యా విసర్జించాడు. అలా విధంగా ఉజ్జియా విసర్జించాడు. ఆహాజు విసర్జించాడండి, దేవుణ్ణి విసర్జించాడండి. నా ప్రియమైన వారలారా, విసర్జించినారు కనుకనే దేవుడు వారిని, వారి ప్రజలను, వారి దేశాన్ని విసర్జించాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, వందనాలు, స్తుతులయ్యా. పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా. ప్రభువా, నిన్ను విసర్జించే వారిని నీవు విసర్జిస్తావు అని వాక్యము ద్వారా సెలవిచ్చావు. అంతేకాదు, మా పితరులైనటువంటి రాజులు ప్రభువా నిన్ను విసర్జించారు. వారు విసర్జించినందుకు వారు పొందినటువంటి నాయనా శిక్షను మాకు తెలియజేస్తూ బోధించారు తండ్రి. వందనాలయ్యా. ప్రభువా, మేము ఎన్నడూ నిన్ను విసర్జించని జీవితం జీవించుటకు సహాయం చేయండి. మా ప్రభువా, విని ప్రభువా అంగీకరించి నిన్ను ఆశ్రయించి నిన్ను దేవుడిగా కలిగినటువంటి బిడ్డలు నిన్ను ఎంత మాత్రము ఎన్నడూ విసర్జించని జీవితం జీవించుటకు సహాయం చేయి నాయనా. సహాయం చేయి తండ్రి, సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప తోడయుండి ఆదరించునుగాక. దేవుణ్ణి విసర్జించకుండా చేయుటకు కృపచూపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానియేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామెట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.